వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అన్నీ కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని వంకాయ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి అనేది అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దాంట్లో టమాటాలు వేసేసుకొని జీలకర్ర, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, సాల్ట్ అంటే సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు మనం. అవి వేసుకొని కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు కాకుండా కొంచెం కొంచెం చింతపండు, చిన్నులపాయలు 4-5 చిన్నులపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని బాగా మగ్గినాక టమాటాలు దాంట్లోకి మనం వంకాయలు, పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి దాంట్లోకి వేసేసుకొని బాగా మగ్గనివ్వండి. అవి కూడా మగ్గనిచ్చాక చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్నాక మరొక బౌల్ పెట్టుకొని దాంట్లోకి తాలింపు పోపులను, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసి మనం మిక్స్ చేసుకున్న ఈ వంకాయ టమాటా పచ్చడిని దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని మనకి అది రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, లేదంటే ఇడ్లీలోకి కానీ, ఇంకా టిఫిన్స్లో ఏదైనా దానికైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మనకు కావాలంటే ఈ వంకాయ పచ్చడిలో దొండకాయలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నాకు ఇంట్లో దొండకాయలు లేవు, సో ఇంకా వీటిలో అంతేనండి. ఇంకా థ్యాంక్ యూ.